ఏప్రిల్ మే మాసంలో సాధారణ బదిలీలు జరుగుతూ ఉంటాయి. అయితే కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత గత సంవత్సరం ఆగస్టులో సెప్టెంబర్లో ఒక జనరల్ ట్రాన్స్ఫర్స్ ని చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి 15/5న మరి జియో ఎంఎస్ నంబర్ 23ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి జనరల్ ట్రాన్స్ఫర్స్ గురించి. అయితే జనరల్ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి మరి 16/5/2025 నుంచి 2/6/2025 లోపల ఈ బ్యాన్ లిఫ్ట్ చేస్తూ సాధారణ బదిలీలు చేపట్టాలి అన్ని శాఖల్లో అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సరే, ఎందుకు చేస్తున్నారు ఈ సాధారణ బదిలీలు అంటే జియోలో మాత్రమే చెబుతూ ఉంటారు. జియో ఇచ్చినటువంటి జియోలో మొదటి పేరాలోనే ఉంటుంది. ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎఫెక్టివ్ గా అడ్మినిస్ట్రేషన్ అందించడానికి ఉపయోగపడే విధంగా పారదర్శకంగా ఈ యొక్క ఉద్యోగుల బదిలీలు జరపాలనేటువంటి నిమిత్తం